స్పెక్ట్రమ్ కుంభకోణం స్వాతంత్ర్య భారతంలో బయటపడిన ఓ అతిపెద్ద అవినీతి బాగోతం. దేశ ఖజానాకు 1,76,000 కోట్ల రూపాయల నష్టం తెచ్చిన ఈ కుంభకోణంపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏది తొలి నుంచి కప్పదాటు వైఖరి. అందుకు తగ్గట్టే ఈ అవినీతిని వెలికితీసిన కాగ్ నుంచి టెలికాం లైసెన్సులు రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు వరకు పోరాటం సాగించింది. ఇప్పుడు సంయుక్త పార్లమెంటరీ సంఘంలోనూ అదే అడ్డగోలు తీరు. స్పెక్ట్రమ్ కేటాయింపుల వ్యవహారాన్ని పట్టించుకోనట్టు నటించిన ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరాన్ని ప్రశ్నించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టగా అధ్యక్షుడు పీసీ చాకో వ్యతిరేకిస్తున్నారు. పరస్పర వాగ్యుద్ధాలతో సమావేశాలు రసాభాస మధ్యే ముగిశాయి. చివరి ఆర్థిక మంత్రి ప్రధానిని ప్రశ్నించే అంశంపై సభాపతే నిర్ణయం తీసుకుంటారని సుదీర్ఘ ప్రహసనానికి సాంకేతికంగా తెరదించారు చాకో. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ రాజకీయాలతో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా సాగుతోంది సంయుక్త పార్లమెంటరీ సంఘం తీరు. పెద్ద చేపలను విడిచిపెట్టి చిన్న చేపల్ని మాత్రమే విచారించి ఏం సాధిస్తారో చాకోనే సెలవివ్వాలి. యూపీఏ హయాంలో ప్రజాస్వామ్య పరిహాస క్రీడ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. 1,76,000 కోట్ల విలువైన 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో పెద్దల్ని కాపాడే పనిలో అవిశ్రాంత పోరాటం ముందుకు సాగుతోంది. ఈ అవినీతి భాగోతంలో ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రులు ఏ రాజా, కనిమొళి జైలుకెళ్లారు. టెలికాం మంత్రులుగా బాధ్యతలు నెరవేర్చిన దయానిధి మారన్, రాజాతో పాటు కనిమొళి పదవులకు రాజీనామాలు చేశారు. అయితే ఇంత భారీ కుంభకోణంలో యూపీఏకి నేతృత్వం వహిస్తున్న తమ పార్టీకి చెందిన పెద్దలు కోర్టు బోనెక్కకుండా కాంగ్రెస్ అతి జాగ్రత్తగా వ్యవహారం నడుపుతోంది. ఈ రాజకీయాలు సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి వేదికయ్యాయి. $1,76,000 కోట్ల విలువైన 2G స్పెక్ట్రమ్ కుంభకోణంపై జేపీసీ చేత విచారణ జరిపించాలని గత శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాలు సభను అడ్డుకోవడం వల్ల ఎలాంటి చర్చలు జరపకుండానే నాటి పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాలు ముగిసిన తరువాత జేపీసీ వేసిన కేంద్రం పార్లమెంట్పై తనకు ఏ పార్టీ గౌరవం ఉందో నిరూపించుకుంది. 2011 ఫిబ్రవరి 22న జేపీసీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేసిన కేంద్రం 2012 జూలై 24 నాటికి విచారణ పూర్తి చేయాలని అందులో పేర్కొంది. అధికార విపక్ష సభ్యులతో వేసే జేపీసీ ఓ అంశంపై సమగ్ర విచారణ జరిపి తదుపరి తీసుకోవాల్సిన చర్యల్ని పార్లమెంట్కి నివేదిస్తుంది. అంతటి ప్రతిష్టాత్మక జేపీసీలోనూ కాంగ్రెస్ రాజకీయ నైత్యాన్ని ప్రదర్శించింది. సభ్యుల వాదోపవాదాలతో సమావేశాలు రసాభాస మధ్య ముగిసిపోవడం పరిపాటి కాగా అసలు విషయం పక్కదారి పట్టింది. ఈ కుంభకోణం జరగడానికి ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరం వ్యవహార శైలే కారణమని విపక్ష సభ్యులు ఆరోపించారు. అందువల్ల వారిద్దరి పేర్లను కూడా సాక్షుల జాబితాలో చేర్చి విచారించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ వాదనల్ని కాంగ్రెస్ సభ్యులు తోసిపుచ్చడం వల్ల సమావేశాల్లో సంవాదం తొలగి వివాదాలు ముసురుకున్నాయి. అధికార విపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు వాగ్యుద్ధాలకు దిగడం వల్ల జేపీసీ విచారణ నిర్దేశించిన సమయంలోనూ ముగియలేదు. చిదంబరం, మన్మోహన్ సింగ్ ని విచారించాలని విపక్షాలు డిమాండ్ చేయగా ఈ కుంభకోణానికి ఎన్డీఏ హయాంలోనే బీజాలు పడ్డాయని, అందువల్ల నాటి ప్రధాని వాజ్పేయి మంత్రుల బృందానికి నాయకత్వం వహించిన జార్జ్ ఫెర్నాండెస్ సహా అప్పటి టెలికాం శాఖ మంత్రి అరుణ్ సౌరీలను విచారించాలని కాంగ్రెస్ సభ్యులు వాదనలు చేశారు. చివరకు ఈ వివాదాన్ని తెరదించుతానని పెద్దరికం ప్రదర్శించిన జేపీసీ చైర్మన్ పీసీ చాకో అనారోగ్యంతో ఉన్న వాజ్పేయి, జార్జ్ ఫెర్నాండెస్ ని విచారించబోమని ప్రకటించారు. మన్మోహన్ సింగ్, చిదంబరాన్ని కూడా విచారణకు హాజరు కావాలని కోరబోవన్నారు. ఇందుకు సంప్రదాయాల ముసుగులను అద్దారు. గతంలో జేపీసీ ఎన్నడూ ప్రధాని, ఆర్థిక మంత్రుల్ని విచారించలేదని తన వాదాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రధాని, ఆర్థిక మంత్రుల్ని విచారించాలనే వాదనలు గతంలో జేపీసీ ముందుకు రాలేదనే విషయాన్ని ఆయన విస్మరించారు. చాకో జేపీసీ చైర్మన్ గా కాకుండా కాంగ్రెస్ నేతగానే వ్యవహరిస్తున్నారని మండిపడిన విపక్షాలు మన్మోహన్ సింగ్, చిదంబరాన్ని సాక్ష్యాల జాబితాలో చేర్చాల్సిందేనని పట్టుబట్టడంతో ప్రతిష్టంభన కొనసాగింది. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే జేపీసీ సమావేశాన్ని ప్రతిపక్షాలన్నీ బహిష్కరించాయి. చివరకు కాంగ్రెస్ మాత్రమే ఏకాకిగా మిగిలిపోయింది. మన్మోహన్, చిదంబరం, ఏ రాజాలను కమిటీ చైర్మన్ రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. చాకో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించిన భాజపా కీలక వ్యక్తుల్ని విచారణకు పిలవకుంటే వాస్తవాలు బయటకెలా వస్తాయని ప్రశ్నించింది.
ఈ మేరకు చాకోకు లేఖ రాసిన భాజపా ప్రతిష్టంభనపై జోక్యం చేసుకోవాలని సభాపతి మీరా కుమార్ కు విజ్ఞప్తి చేసింది. जो विटनेसेस हैं उनका लिस्ट फाइनलाइज किया या नहीं किया, इतनी सी बात हम लोग उनसे पूछना चाहते थे, लेकिन वो हमारी एक भी बात कतई सुनने को तैयार नहीं थे और उन्होंने कहा इस विषय पर मैं किसी को बोलने नहीं दूंगा। मैंने कहा कि ये बिल्कुल उनका अप्रजातांत्रिक अलोकतांत्रिक व्यवहार रहा है और इसलिए हम लोगों को कमेटी की मीटिंग छोड़कर बाहर निकलना पड़ा। धड़ल्ले से आप मीटिंग करके और छोटे छोटे विटनेसेस को बुला रहे हैं और बड़ी मछलियां जो हैं उनको आप बिल्कुल छोड़ रहे हैं। జేపీసీ సమావేశాల్లో కాంగ్రెస్ నేతల తీరుపై వామపక్షాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. సమావేశాల్లో విపక్షాలు వాదనలు వినిపిస్తుంటే కాంగ్రెస్ నేతలు అడ్డుపడడం ఏ తరహా ప్రజాస్వామ్యమో ఆ పార్టీనే చెప్పాలి. ఈ విషయంలో సహనం నశించిన సిపిఐ సీనియర్ నేత గురుదాస్ దాస్ గుప్తా గురువారం జరిగిన జేపీసీ సమావేశం మధ్యలో నుంచే బయటకొచ్చారు. కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యవహార శైలిపై చైర్మన్ పీసీ చాకోకు లేఖ రాసిన ఆయన జేపీసీ విధి విధానాలకు విఘాతం కలిగించే వైఖరి ఆరోగ్యకర పరిణామం కాదని హితబోధ చేశారు. ఆర్థిక మంత్రి చిదంబరం సాక్షిగా కమిటీ ముందు హాజరు కావాల్సిందేనని దాస్ గుప్తా పేర్కొన్నారు. అయితే ఈ డిమాండ్లపై పీసీ చాకో పాత వాదనలకే కట్టుబడ్డారు. ప్రధాని ఆర్థిక మంత్రిని విచారించే అంశంపై సంప్రదాయాలకు విరుద్ధంగా తాను ముందుకు సాగలేనన్న ఆయన తుది నిర్ణయాన్ని సభాపతికే విడిచిపెట్టారు. वो लाइसेंस इशू किया अकॉर्डिंग टू द देन प्रिवेलिंग पॉलिसी, सो देयर इज नथिंग रॉन्ग अकॉर्डिंग टू दैट। आज चिट्ठी देना का सिर्फ एक ही कारण है और लाइमलाइट में होना है, सो आई डोंट फाइंड एनी रीजन फॉर दैट। पीएम और फाइनेंस मिनिस्टर को बुलाने के लिए अभी हमारा रूल्स डज नॉट वेरी स्पेसिफिक रूल्स है, इसलिए अभी ओपिनियन ये भी है उसको बुलाना है, सो मैं ये स्पीकर को रेफर करेंगे। स्पीकर का ओपिनियन जो है वो फाइनल होगा। అయితే ప్రధానమంత్రి ఆర్థిక మంత్రిని విచారించాలని విపక్షాలు గట్టిగా పట్టుబట్టడానికి బలమైన కారణాలే ఉన్నాయి. దేశ ఖజానాకు 1,76,000 కోట్ల రూపాయలు గండికొడుతూ 2G స్పెక్ట్రాన్ని కారు చౌకగా కంపెనీలకు కట్టబెడుతుంటే ఈ ఇద్దరు విధాన నిర్ణేతలు అడ్డు చెప్పలేదు. యూపీఏ భాగస్వామ్యం డిఎంకేకు చెందిన రాజా టెలికాం శాఖ మంత్రిగా ఈ నిర్వాకం చేస్తుంటే వారికి సంకీర్ణ ధర్మం అడ్డుపడి ఉండొచ్చు. ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు చిదంబరంతో ఏర్పడిన విభేదాల కారణంగా ఇందుకు సంబంధించిన పత్రాలు లీకుల రూపంలో బయటకొచ్చాయి. 2001లో నిర్ణయించిన ధరల ప్రకారమే 2007-8 నుంచి 2G లైసెన్సుల జారీని ప్రారంభించిన టెలికాం శాఖ ఆ విషయాన్ని ముందే కేంద్ర ఆర్థిక శాఖకు నివేదించింది. నిబంధనల ప్రకారం అలాంటి భారీ స్థాయి లావాదేవీలకు ఆర్థిక శాఖ ఆమోదముద్ర, సూచనలు, సలహాలు తప్పనిసరి. అయితే ఇక్కడ ఆర్థిక మంత్రి చిదంబరం వ్యవహరించిన తీరు అత్యంత అనుమానాస్పదంగా మారింది. 2G రాజా నుంచి వివరాలు అందుకున్న చిదంబరం వేలానికి మాట మాత్రమైనా పట్టుబట్టలేదు. ప్రధానికి రాసిన లేఖలో కూడా ప్రవేశ రుసుము, నిబంధనల పునః పరిశీలనకేమాత్రం ఒత్తిడి చేయలేదు. అలా ఎందుకు చేయలేదని ప్రధాని కార్యాలయమూ ప్రశ్నించలేదు.